ఇమాజిన్ ది సిచ్యువేషన్. మీరు ఒక యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేశారు, మీకు నచ్చింది, అప్లోడ్ చేశారు, కొంతమందికి నచ్చింది అండ్ కొంతమందికి నచ్చలేదు. సో ఎవరైతే నచ్చలేదో, ఐ మీన్ లైక్ లెట్స్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నాకు నచ్చలేదు, నేను మీ యూట్యూబ్ వీడియోని డిలీట్ చేసేసిన. మీరు డిలీట్ చేయలేదు, నేనే డైరెక్ట్ గా డిలీట్ చేసేసాను. ఇది ఎట్లా అవుతుంది? సో ఎవరైతే వీడియో తయారు చేసారో వాళ్ళకి మస్తు కోపం వస్తుంది కదా. ఇదే ఎగ్జాంపుల్ ని జస్ట్ ఇమాజిన్ అనే కంట్రీ ఫ్రంట్ మ్యాచెస్. అప్పుడు జస్ట్ కోపాలు, శాపాలు ఇవన్నీ కుదరవు. అప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ విచ్ నీడ్స్ టు బి థింక్, రైట్? ఇంటిగ్రిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సోవరెనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని చెక్ చేయాలి. ఒక కంట్రీ గురించి ఏదైనా వీడియో కానీ, ఏదైనా డాక్యుమెంటరీ కానీ, అండ్ ఒక ప్రధానమంత్రి రిలేటెడ్ ఒక డాక్యుమెంటరీ అప్లోడ్ చేస్తున్నారంటే ఆర్ పబ్లిష్ చేస్తున్నారంటే, ఇఫ్ దట్ కంట్రీ ఫీల్స్ ఇట్ ఈస్ అఫెన్సివ్ ఆర్ డెమోక్రటిక్ బ్యాలెన్సెస్ ని దెబ్బతీస్తున్నాయి అని ఫీల్ అయితే కనుక డెఫినెట్లీ ఇట్ కెన్ బి రిమూవ్. సో ఇలాంటిది ఒక షాక్ జరిగింది మచ్చా. సో బీబీసీ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ తయారు చేశారు. అసలు ఆ డాక్యుమెంటరీ ఏంటిది, ఏంది కథ, దాని గురించి తెలుసుకుందాం. ముందుగా 2002 సో 2002లో విశ్వ హిందూ పరిషత్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక 100 days పూర్ణ సాహితీ యజ్ఞ అనే పూజ చేస్తున్నారు. సో దీనికి ఎక్కడి నుంచైనా జనాలు వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు, దేశం నలుమూలల నుంచి పీపుల్ రావచ్చు. ఈ ఎవరైతే వస్తున్నారో వాలంటీర్ గా, ఓకే, సో వాళ్ళని కర్ సేవక్స్ అని అంటారు అనమాట. ఎందుకంటే సేవ చేయడానికి వస్తున్నారు, కర్ అంటే చెయ్యి, సేవ చేయడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళని కర్ సేవక్స్ అంటారు. వీళ్ళు అహ్మదాబాద్ వరకు వచ్చి ఎవరైతే ఎక్కడి నుంచి ఉన్నా కానీ, గుజరాత్ వాళ్ళు, దేశంలో ఎక్కడి నుంచి అయినా కానీ, ఎక్కడి నుంచి అహ్మదాబాద్కి వచ్చి, సో అందరూ ఏ ట్రైన్ తీసుకున్నారంటే శబర్మతి ట్రైన్ తీసుకున్నారు. సో February 22, 2002లో వాళ్ళు ఎక్కారు. ఓకే, 3 days ఎంజాయ్, 3 days అక్కడికి వెళ్ళారు, పూజ చేసుకున్నారు. February 24th ఓకే, అయోధ్య నుంచి శబర్మతి ఎక్స్ప్రెస్ అహ్మదాబాద్కు వచ్చేటప్పుడు మధ్యలో జరిగిన గోలలే గుజరాత్ రైట్స్ కి కారణమైనంత. అసలు ఏం జరిగింది అంటే, వచ్చే ట్రైన్, ఓకే, మన అయోధ్య నుంచి అహ్మదాబాద్ మధ్యలో గోద్రా అని ఒక ప్లేస్ ఉంది. ఓకే, ఈ ప్లేస్ లోకి ట్రైన్ రాగానే ఎవరో చైన్లు గుంజారు. S5 and S6 ఈ బోగిల్ని మొత్తం కాల్చిపడేశారు. ఎందుకు కాల్చారో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్. ఒకళ్ళు ఏమంటారు, లోపల వచ్చిన ఒక ముస్లిం చాయ్ తాతని జై శ్రీరామ్ అనమన్నారు. సో ఆయన కోపం వచ్చి బయటకు వెళ్ళి నెక్స్ట్ స్టేషన్ లో, గోద్రాని స్టేషన్ లో వాళ్ళకి ఫోన్ చేసి రప్పించి మొత్తం తగలబెట్టేసిన. అదొకటి. ఇంకొకటి ఏంటిదంటే మన టెర్రరిస్ట్ అటాక్ అని ప్లానింగ్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే కనుక స్లీపర్ సెల్స్. ఈ 3 అంటే పాకిస్తాన్ వాళ్ళ యొక్క స్లీపర్ సెల్స్, లోకల్లో ఉన్న స్లీపర్ సెల్స్ ఈ గొడవల్ని ఇన్స్టిగేట్ చేశారు అని చెప్పేసి అదొకటి. సో ఏదైతే ఏంది, ట్రైన్ అయితే తగలబెట్టారు. సో బోగిల్ని S5 and S6 ఈ 2 స్పెసిఫిక్ బోగిల్ని తగలబెట్టి 59 మంది హిందువులు చచ్చిపోయారు వచ్చేసి. ఓకే, నౌ చనిపోయిన తర్వాత రైల్వే వాళ్ళు ఏం చేయాలి, బాడీస్ ని గవర్నమెంట్ హాస్పిటల్ కి కానీ, లేకపోతే కానీ ఫ్యామిలీస్ వచ్చారో వాళ్ళకి ఇచ్చేయాలి. బట్ ఇక్కడ ఏం చేశారంటే, వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఫస్ట్ ఎవరైతే పూజ చేశారో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి, వీళ్ళు కర్సేవక్స్, వీళ్ళు మేము మా కోసం వచ్చినారు, వీళ్ళు చనిపోయారు, సో వాళ్ళ బాడీస్ ని మేము డీల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్లిపోయి ఊర్లో ఉంచి, గుజరాత్ లో ఉన్న ఊర్లలో ఉంచి ఈ 59 బాడీస్ ని తీసుకెళ్తూ, ఓకే, ఊర్లో ఇంత హంగామా చేశారనమాట ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. ఓకే, సో వేరే ఒక హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో ఈ ప్రాసెస్ లో తెలియని వాళ్ళకు కూడా విషయాలు తెలిసి, ఓకే, అప్పుడు మీడియా ఇంత స్ట్రిక్ట్ లేదు కదా, సో ఏం చూపించాలి, ఏం చూడడం మొత్తం చూపించేస్తారు, లైవ్ టెలికాస్ట్ అంతా. సో 59 మంది హిందువులు చంపారు అని చెప్పేసి మొత్తం ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కోపం వచ్చి ముస్లింల మీద తిరగబడ్డారు. ముస్లింలు తిరగబడి గొడవలు మొదలైనాయి. ఈ గొడవలు 3 రోజులు జరిగినాయి. 3 రోజుల్లో ఆల్మోస్ట్ 1000 మంది చనిపోయారు. 115,000 మందిని ఊర్లలోంచి తరలించారు అనమాట, బయటికి తరలించారు. ఇది అఫీషియల్. అన్అఫీషియల్ గా ఐ వుడ్ థింక్ అరౌండ్ 5,000 or 4,000 people have died and around 2 lakh people have been relocated అని నేను అనుకుంటాను. ఓకే, బట్ ఆ తర్వాత జరిగిన విషయాలు క్రేజీ వచ్చేసి. మరి ఇంత జరుగుతుంది 3 రోజులు. మరి వాట్ డిడ్ పోలీస్ డూ? పోలీసు ఏం చేస్తున్నారు అంటే తెలియదు, ఎవరికి ఏం తెలియదు. ఒక స్టింగ్ ఆపరేషన్ జరిగితే వాళ్ళు ఏమన్నారంటే 3 రోజులు చల్లారిపోతుంది, గొడవలు వాళ్ళ తగ్గిపోతే ప్రాబ్లం ఏం లేదు, మనం చిల్లు ఉండొచ్చు అన్న ఫీల్ తో పోలీసులు ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ జరిగిన గొడవలన్నీ ముస్లిం కి అఫెక్టివ్ అయ్యాయి. సో చాలా పెద్ద ముస్లిం పీపుల్ చనిపోయారు. లైక్ ఈశాన్ జఫ్రీ, హీ ఈస్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అండ్ అషన్ జఫ్రీ, ఆయన రిటైర్డ్ IAS ఆఫీసర్. బికినీస్ బనో పాపం ఏమని గ్యాంగ్ రేప్ చేసి వాళ్ళ ఫ్యామిలీని అందరిని చంపేసారు మచ్చా. అండ్ దీస్ ఫిల్తీ పీపుల్ మొన్న 2000లో దే కేమ్ అవుట్ ఆఫ్ ఆన్ బెయిల్. అండ్ వాళ్ళు బయటకు వచ్చినంత మాలేసి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు అనుకున్నావు? మాలేసింది ఎవరు అనుకున్నావు? మన బజరంగ్ దళ్ బ్యాచ్ వాళ్ళు. సో దీనికి వాళ్ళకి బజరంగ్ దళ్ బ్యాచ్ వాళ్ళకి సంబంధం ఉంది. ఇంత జరిగింది, ఇదంతా అయింది కదా. ఇదంతా అయిన తర్వాత సుప్రీంకోర్టు ఖాళీగా ఉండదు కదా.
మీరు చేసింది ఏంది, వాట్ డిడ్ యూ డూ, అసలు ఇంత గొడవలు జరుగుతాయి, ఇంతమంది చచ్చిపోయారు 1000 మంది, అసలు వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ అని అంటే, మేము ఎప్పుడైతే గొడవలు అయినాయో మేము తెలిసిన అన్ని మేము చాలా రిక్వెస్ట్ చేశాము, మేము చేయాల్సినంత చేసినాము, పక్కన స్టేట్స్లో పోలీసులు వాళ్ళ హెల్ప్ కూడా అడిగినాం, కాబట్టి ఎవరు చేయలేదు, ఎందుకంటే పక్కన ఉన్న రాజస్థాన్ వీటన్నిటిలో కాంగ్రెస్ అన్న, బట్ సెంటర్లో మాత్రం బీజేపీ ఉంది. ఇప్పుడు ఇట్లా అయింది కదా, సో వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టు ఎంత కాదు నేను సిట్ వేస్తా, సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అన్నమాట. ఈ సిట్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో, అంటే ఈ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఎవరైతే చేస్తున్నారో ఆయన పేరు నానావటి అనమాట. హీఈస్ ఎ జడ్జ్ అనమాట, హీఈస్ ఎ నానావటి మెహతా కమిషన్. సో ఈ నానావటి మెహతా కమిషన్ మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి అంతా చేసి మోడీకి, నా టైంలో మోడీ అనమాట గుజరాత్ సీఎం, సో మోడీకి ఈ రైట్స్ కి ఎటువంటి సంబంధం లేదు, అండ్ ఆల్సో మన బజరంగ్ దళ్ వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు అసలు ఏం ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పేసి వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చింది అనమాట. వీటన్నిటితో గొడవలు సర్దుమణిగిపోయినాయి. బట్ 2004లో సెంటర్లో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు బెనర్జీ కమిషన్ అని చెప్పేసి ఇంకో కమిషన్ వేసి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు అనమాట. ఇక్కడ నానావటి కమిషన్లు ఏమన్నారు అంటే, ఇది ప్రీ ప్లాన్డ్ గొడవ అని చెప్పేసి నానావటి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. వేరేస్ బెనర్జీ కమిషన్ ఎవరైతే హూ వాస్ అపాయింటెడ్ బై కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, ఇది ప్రీ ప్లాన్డ్ గానే జరిగింది, కంపల్సరీగా కావాలని ప్రీ ప్లాన్డ్ గా చేశారు అని చెప్పేసి మన బెనర్జీ కమిషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అన్నమాట. ఒక నార్మల్ పర్సన్ ఏం నమ్మాలన్నా, ఇప్పుడు టాప్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఉన్నారు, 2 ఇన్వెస్టిగేటివ్ టీమ్స్, ఒకడేమో వాడు కరెక్ట్, ఒకళ్ళేమో వీడు కరెక్ట్ అని అంటే ఎవరు నమ్ముతాం మనం కదా. సో ఈ గొడవ రిలేటెడ్ గా బీబీసీ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు, ఓకే, ద మోడీ క్వశ్చన్ అని చెప్పేసి. ఈ డాక్యుమెంటరీలో మోడీకి అగెయిన్స్ట్ గా వీడియో ఉందన్నమాట, మొత్తం రిజల్ట్స్, రిపోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ మోడీకి అగెయిన్స్ట్ గా ఉన్నాయి, అండ్ ఆల్సో గవర్నమెంట్ కి అగెయిన్స్ట్ గా ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ఆ వీడియోని మన యొక్క సెంటర్ వాళ్ళు మొత్తం పబ్లిష్ కాకుండా, చికాకు కాకుండా, గొడవలు ఇన్స్టిగేట్ కాకుండా, సో దే హ్యావ్ రిమూవ్డ్ ఇట్ మచెస్. సో వాళ్ళకి ఈ రైట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2021 ప్రకారంగా దే హ్యావ్ దిస్ ఎమర్జెన్సీ రైట్స్, వేరే దే క్యాన్ order YouTube and Twitter and other social media platforms to take down any of the content which they deemed unfit, ఓకే, లేకపోతే కనుక గొడవలు ఇన్స్టిగేట్ చేయడానికి కానీ, వాళ్ళ యొక్క ఇంటిగ్రేషన్కి ఏమైనా దెబ్బతీసినా కానీ, ఈ స్పెసిఫిక్ వీడియో వల్ల ఇండియాకి ఫారెన్ కంట్రీస్కి ఏమైనా రిలేషన్స్ దెబ్బతిన్నా కానీ, దే హ్యావ్ దిస్ రైట్ టు రిమూవ్ దట్ వీడియో. Let me just make it very clear. We think this is a propaganda piece designed to push a particular discredited narrative. The bias, a lack of objectivity, and frankly a continuing colonial mindset అని చెప్పేసి ఆ వీడియోని తీయించేశారు మచ్చస్. సో ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్, యూ కెనాట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ మచ్చస్. సో టెలిగ్రామ్లో దొరకచ్చు, ఎవరైతే మీ యూకేలో ఫ్రెండ్స్ ఉన్నారో, ఎవరైతే బయట కంట్రీస్లో ఉన్నారో వాళ్ళ నుంచి మీరు యూ కెన్ గెట్ ఇట్ అవుట్. బట్ ఒకవేళ మోడీ గారు ఒకవేళ మోడీ ఇఫ్ హీఈస్ నాట్ ద విలన్ హియర్, ఓకే, కొంతమంది ఒక పాయింట్ ఏంటంటే దే షుడ్ హ్యావ్ షోన్ ఇట్ కదా, 2 sides ఆఫ్ ద కాయిన్ తెలియాలి కదా మనకి, మొత్తం తెలుసుకున్న తర్వాత ఇక ట్రూత్ ఏంటిది, నిజం ఏంటిది, అబద్ధం ఏంటి అని తెలిసేది అని చెప్పేసి కొంతమంది. ఇంకొంతమంది ట్రూత్ నెవర్ హైట్స్, ఇట్లానే బయటకు వస్తాయని అంటూ ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన చేతులు, మన లైఫ్ అండ్ మన యొక్క జీవితం మనం సెంటర్ చేతిలో పెట్టాము, అండ్ ఆల్సో మన గవర్నమెంట్ని ట్రస్ట్ చేసి let them make the wise decisions. వాళ్ళంతా చిన్నపిల్లలు కాదు, they have a lot of experience in that. So let them make the wise decisions and let's follow their lead. Okay, so yeah, so what do you think about this much? So do you think the video should have been showed to you, or video should have been taken out? So please mention down much. So that's it for today guys. Thank you all.